హలో గాయత్రి, నా పేరు చంటి. ఇప్పుడు మేము మన వచ్చే టాపిక్ వచ్చేసి ఇప్పుడు రకరకాల స్కాములు జరుగుతున్నాయి మార్కెట్‌లో. దాంతో పాటు మనం ఇప్పుడు వచ్చేది ఎడ్యుకేషన్ లోన్ స్కామ్ గురించి తెలుసుకుందామని వచ్చిన. ఎడ్యుకేషన్ లోన్‌లో ఎలాంటి స్కాములు జరుగుతాయి ఏందనేది మీరు వివరించగలుగుతారా? యెస్ సార్. హ్మ్. సార్ మీరన్నట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనంగానే అందరికీ లైక్ అబ్రాడ్ ఎళ్ళే స్టూడెంట్స్ అనుకుంటారు. ఓకే. లైక్ ఇండియాలో చదివే వాళ్ళకి గానీ, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి గానీ ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో, ఎడ్యుకేషన్ లోన్‌లో 2 టైప్స్ ఉంటది మనకి. ఒకటొచ్చేసి కొలెటరల్, ఒకటి నాన్ కొలెటరల్. కొలెటరల్ అంటే వాళ్ళ ఆస్తులు అనేటిది ఇల్లులు ఏవైతే ఉంటాయో అవి మార్టిగేజ్ చేసుకొని మనం ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం. ఓకే. నాన్ కొలెటరల్ ఏంటంటే వాళ్ళ పేరెంట్ ఇన్‌కమ్‌ని బట్టి ఎడ్యుకేషన్ లోన్ చేస్తాం. మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఎడ్యుకేషన్ లోన్ గురించి చాలా వీడియోస్ వస్తుంటాయి. సో, ఎడ్యుకేషన్ లోన్‌లో స్కామ్స్ అంటే తెలియని స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు చాలా స్కామ్‌కి గురవుతున్నారు. సో, స్కామ్స్ ఎలా జరుగుతున్నాయంటే సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ మన దగ్గరకొచ్చాడు. బ్యాంక్‌కెళ్లారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, స్టూడెంట్ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుంటారు. డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళకి లోన్ అమౌంట్ ఎంతొస్తుంది, వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉంది, ఎలిజిబిలిటీ ఏంటి అనేది బ్యాంక్ వాళ్ళు చెప్తారు. బట్ ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే మీడియేటర్స్ గానీ, బ్రోకర్స్ గానీ వీళ్ళు మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని మేము లోన్ మీకు వితౌట్ ప్రాసెసింగ్ ఫీ చేస్తాము, చార్జెస్ ఏం తీసుకోము అని అంటున్నారు. బట్ అది నిజం కాదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు స్టూడెంట్స్‌కి తెలియని వాళ్ళు ఏం చేస్తారు, మీరు చూస్తూ ఉండొచ్చు కొన్ని గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్‌లలో స్టూడెంట్స్‌ని యాడ్ చేస్తుంటారు. స్టూడెంట్స్ తెలియకుండా ఆ గ్రూప్‌ని క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం గానీ ఇవన్నీ చేస్తుంటారు. దానివల్ల వీళ్ళు ఫ్రాడ్ అయిపోతున్నారు. సో, మీరు ముందుగా గమనించాల్సింది ఏందంటే, మీకు ఏ నంబర్ నుంచి కాల్ వచ్చినా గానీ, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి అనేది దాని గురించి మీరు క్లారిటీగా వివరించుకొని ప్రొసీడ్ అయ్యి మీ కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. ఇలా ఉంటుంది. ఓకే. అసలు ఎడ్యుకేషన్ లోన్ స్కామ్ అంటే ఏంటి? స్కామ్ అంటే సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొన్ని డాక్యుమెంట్స్ స్కామ్ చేస్తున్నారు చాలామంది. లైక్ మెమోస్ గానీ, సర్టిఫికేట్స్ గానీ, చేసేవాళ్ళు ఎవరో గాదు. ఈ మధ్యలో ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో బ్రోకర్స్ వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేయడం వల్ల అది స్టూడెంట్ ఫ్రాడ్ అయిపోతున్నారు. సో, దిస్ ఈస్ కాల్డ్ స్కామ్. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్‌కి వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితి ఎడ్యుకేషన్ లోన్‌లో స్కామ్స్ ఎలా జరుగుతాయి? దీని గురించి వివరించగలుగుతారా? సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నా ఫ్రెండ్ ఉన్నారు దివ్య ఓకే. అని. ఓకే. తిను ఏం చేసింది, నాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి అని ఒక మీడియేటర్‌ని అప్రోచ్ అయింది. ఓకే. సో, అతనేం చేశాడు, నేను ఎడ్యుకేషన్ లోన్ అన్ని బ్యాంక్స్‌తో చేస్తాను. ఆహ్, సిబిల్ స్కోర్ చూసుకోకుండా కూడా ఎడ్యుకేషన్ లోన్ చేస్తామని చెప్తారు. స్టూడెంట్స్ ఏం ఏం చేస్తారు, ఓకే సిబిల్ స్కోర్ లేకుండా కూడా వీళ్ళు చేస్తా అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు కూడా నమ్మి ఎళ్తారు. ఓకే. బట్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏ బ్యాంక్ అయినా గానీ వితౌట్ సిబిల్ స్కోర్ ఎడ్యుకేషన్ లోన్ చెక్ చేయరాదు. ఓకే. సో, సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీ ఎడ్యుకేషన్ లోన్‌లో. సో, నా ఫ్రెండ్ ఇలానే అప్రోచ్ అయ్యి అతనికి డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చింది. డాక్యుమెంట్స్ ఇచ్చాక అతను ఏమన్నాడు, ఈ బ్యాంక్‌లో ఇంతొస్తుంది, ఈ బ్యాంక్‌లో ఇంతొస్తుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత లోన్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యాక ఈ బ్రోకర్ ఏం చేశాడంటే 2,00,000 అమౌంట్ అడిగాడు. 2,00,000 అమౌంట్ ఇస్తేనే నేను మీకు శాంక్షన్ లెటర్ ఇస్తానని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనము ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నామంటే ఒకటి మీరు ముందుగా మంచి వ్యక్తిని, నమ్మకస్తులనే అప్రోచ్ అవ్వండి. ఇలా మధ్యలో మీడియేటర్స్, బ్రోకర్స్ మనకు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళకి మీరు 2,00,000 గానీ, 10,00,000 గానీ పే చేసే అవసరం లేదు. ఓన్లీ మీరు కట్టాల్సింది ఒకటి. మీ ఫైల్ శాంక్షన్ అయ్యాక 1% ప్రాసెసింగ్ ఫీ బ్యాంక్‌కి కడితే సరిపోతది. ఇంతకు మించి మీకు ఏ చార్జెస్ కట్టే అవసరం లేదు. ఏ మీడియేటర్ గానీ, ఏ బ్రోకర్ గానీ మీరు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ శాంక్షనే మీరు ప్రాసెసింగ్ ఫీ ఒక్కటి మాత్రం, అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకొని మీరు దాన్ని స్టడీ చేసి ప్రాసెసింగ్ ఫీ పే చేయండి. ఓకే గాయత్రి గారు. ఇంకొకటి ఏందంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. స్టూడెంట్స్ పరంగా, వాళ్ళ పేరెంట్స్ పరంగా. ఇప్పుడు మార్కెట్ సిట్యుయేషన్స్ అంతా స్కామ్‌తో నడుస్తుంది కదా! ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడెంట్స్‌ని స్కామ్స్ నుండి ఎలా సేవ్ చేయొచ్చు? అంటే వాళ్ళ పేరెంట్స్ థింక్ చేస్తారు. తర్వాత రకరకాలుగా ఫ్రాడ్‌ల నుంచి స్టూడెంట్ ఎలా సేవ్ చేస్తారనే దాని గురించి మీరు చెప్పండి. అదే సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే స్టూడెంట్‌కి మెసేజెస్ వస్తుంటాయి ఓకే. కొన్ని గ్రూప్స్ నుంచి. ఓకే. లైక్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ గ్రూప్స్ సంథింగ్ ఏవేవో గ్రూప్స్ పెడతారు. ఆ గ్రూప్స్‌లో మెసేజెస్ వస్తుంటాయి, లింక్స్ వస్తుంటాయి. హ్మ్. వాటిలో స్టూడెంట్స్ చూసి వాటిని అప్రోచ్ అవుతారు. సో, అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వకండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ సిబిల్ స్కోర్ చూడకుండా కూడా మేము ఎడ్యుకేషన్ లోన్ చేస్తామంటారు. ఓకే. అలాంటి వాళ్ళకి కూడా మీరు అప్రోచ్ అవ్వద్దు.
థర్డ్ పాయింట్ అప్లికేషన్ ఫీజు అడుగుతారు. బేసికల్లీ మనము అప్లికేషన్ ఫీజు ఏం తీసుకోము, జీరో ప్రాసెసింగ్ ఫీ. ఆఫ్టర్ శాంక్షన్ తర్వాతనే అన్ని ఛార్జెస్ తీసుకుంటాం. అండ్ కొందరు ఉంటారు లైక్ డాక్యుమెంట్స్ మాకు వాట్సాప్ చేయండి సరిపోతుందని. మీరు ఎవరికి కానీ కేవైసీ డాక్యుమెంట్స్ అసలు షేర్ చేయొద్దు. వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ ఆఫీస్ ఎక్కడుంది, అక్కడికి విజిట్ చేసి మీరు మాన్యువల్గా మాట్లాడి మాన్యువల్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. సో ఇలా మీరు అన్ని A to Z చూసుకొనే ఆ వ్యక్తిని అప్రోచ్ అవ్వండి. ఓకే. ఇందాక మీరు ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు మీరు సోషల్ మీడియాలో వాట్సాప్ నుంచి గ్రూప్స్ క్రియేట్ చేసి లింకును ప్రాసెస్ చేయమని చెప్పేసి అన్నారు కదా, అది స్టూడెంట్స్కి ఎట్లా అవేర్నెస్ ఇస్తారు దాని గురించి మీరు? అంటే అలాంటి లింక్స్ అంటే ఓపెన్ చేయకుండా ఉండడానికి ఇప్పుడు ఒక లింక్ వాట్సాప్లో టెలిగ్రామ్లో ఒక లింక్ పంపించి మీరు దీంట్లో స్టూడెంట్స్ మీరు ఫామ్ ఫిల్ చేయండి, మీకు యూఎస్కి వెళ్తారు, అబ్రాడ్కి వెళ్తారు, ఇట్లా ఎడ్యుకేషన్ లోన్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, దానివల్ల ఆ లింకుల గురించి మీరేమంటారు? అంటే అలా ఆ వాట్సాప్ లింక్స్ సోషల్ వస్తే మీరు నెట్వర్క్ దాన్ని గురించి. చదవండి. అది గూగుల్లో వెబ్సైట్ వెళ్ళి సెర్చ్ చేయండి. దాని గురించి ఏమైనా అడ్రస్ ఉందా, ఇది స్కామ్ అక్కడ మీకు తెలిసిపోతుంది. అక్కడ లింక్ ఓపెన్ చేస్తున్నారు కరెక్ట్, అక్కడ వాళ్ళది అడ్రస్ వస్తుంది, వాళ్ళ కంపెనీ పేరు వస్తుంది. అవి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది వాళ్ళ వెబ్సైట్ ఉందా లేదా అని. అలా మీరు చూసుకోవచ్చు. ఓకే అండి. ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఇలా ఇన్ని స్కామ్లలో మీకు అవగాహన ఉంది, ఇన్ని స్కామ్ల గురించి మీరు చెప్తున్నారు. ఇన్ని స్కామ్ల నుంచి స్టూడెంట్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇలాంటి స్కామ్లలో పడకుండా స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్ నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందుగా అన్నోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాము మేము, ఏం ప్రాసెసింగ్ ఫీ తీసుకోము అని అనే వాళ్ళకి మీరు రెస్పాండ్ అవ్వద్దు. 1 to 1 అన్నీ చెక్ చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టైంకి వచ్చింది, వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఎందుకు మనకు కాల్ చేస్తున్నారు, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇప్పిస్తా ఎందుకు అంటున్నారు, ఇవన్నీ ఎందుకు అంటున్నారు అన్నది మీరు వాళ్ళ అడ్రస్ చూసుకోవాలి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. ఇది అసలు నిజమా కాదా అని మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవాలి. సో వాళ్ళని బ్లైండ్గా నమ్మొద్దు, ఏ డాక్యుమెంట్ ఇవ్వద్దు. వాళ్ళని ఫిజికల్గా మీ అడ్రస్కి రమ్మనండి, లేదా మీరే వాళ్ళ అడ్రస్కి వెళ్ళి మీరు మాన్యువల్గా కలిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే సార్.